Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are discussing about the Jalebis lesson. So here the little unhonest boy, he felt that what he felt in his. So then I felt like he's laughing. When it struck me that with tears, I was shading word to not tears but drops of jalebi syrup. Already నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అవి నేను ఏడుస్తున్నదైతే కాదు, బట్ అవంతా కూడా నా కళ్ళలో వస్తుంది జిలేబీ సిరప్స్. సో ఫ్రమ్ ద జిలేబీస్ మై థాట్స్ వెంట్ టు ఫీస్. ఈ జిలేబీస్ మాట వెతితే నా మాటలు మొత్తం ఎక్కడికి వెళ్ళాయి, ఆ ఫీజ్ మీదకే వెళ్ళాయి. అండ్ ఫ్రమ్ ద ఫీజ్ టు మాస్టర్ గులాం మహమ్మద్ ఖేన్, అది కూడా అతను నన్ను కొట్టింది కూడా గుర్తొస్తుంది. సో అండ్ ఫ్రమ్ హీస్ కేన్ ఐ థాట్ ఆఫ్ గాడ్. ఇదంతా కూడా ఒక దేవుడి లాగే అనిపిస్తుంది. సో ఐ క్లోజ్ మై ఐసెస్ అండ్ బిగైన్ టు ప్రే. నేను నా కళ్ళు క్లోజ్ చేసుకుని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అతను ఏమంటున్నాడంటే నాకు ఒక 4 కాయిన్స్ ఇస్తే చాలు, ఆ దేవుడా నాకు ఒక 4 కాయిన్స్ అది నా పాకెట్ లో పడితే కూడా చాలు అనేసి అతను చెప్పడం జరిగింది. సో వాంట్ యు గివ్ మీ జస్ట్ 4 రూపీస్, నువ్వు అసలు ఒక 4 రూపీస్ నాకు ఇవ్వలేవా? అలాగే ఆఫ్టర్ ద ప్రేయర్ ఐ ఆఫర్డ్ ద నమాజ్, రిసైటెడ్ 10 సూరత్స్ అయత్ అల్ కుర్సీ as a కల్మా ఈ తయబ్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఐ రిమెంబర్డ్, అంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను రిమెంబర్ చేస్తున్నాను. ఏమని రిమెంబర్ చేస్తున్నానంటే బికాస్ ఇట్స్ అ ఫ్యాక్ట్ about so tayab. సో ఈ విధంగా నేను చెప్తున్నప్పుడు చూడండి, మై బ్యాక్ సేయింగ్ షో అండ్ దెన్ ఆఫ్టర్ సెయింగ్ ఎస్ బిస్మిల్లా ఐ రియలైజ్డ్ దట్ వాట్ దే సెడ్ వాజ్ ఓన్లీ ట్రూ. ఇక్కడ చూడండి, వాళ్ళు చెప్పిన విషయం అంతా కూడా నేను తీసుకున్నట్లయితే నా లైఫ్ లో నాకు ఒక్కొక్క విషయం ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఏంటంటే నో వన్ కెన్ ఎరేజ్, అంటే ఎవరు కూడా మన తలరాతను అయితే మార్చలేరు. అలాగే సో ద ఫేట్ వాజ్ డిక్రీస్డ్, అంటే జరిగే పని అది ఆల్రెడీ జరిగిపోతుంది. సో ఫర్గెట్ 4 రూపీస్, అంటే ఆ 4 రూపాయల గురించి మర్చిపోండి. అలాగే దేర్ వరంట్ ఈవెన్ 4 పైస్ ఇన్ మై బ్యాగ్. ఇప్పుడు నా 4 పైసలు కూడా నా బ్యాగ్ లో అసలు లేనే లేదు. జస్ట్ ఎ ఫ్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్, దాంట్లో కూడా కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, కొన్ని నోట్ బుక్స్ ఉన్నాయి. సో 1 పెన్సిల్ 1 షార్ప్నర్. నా బ్యాగ్ లో ఉన్నదంతా ఏంటి, ఒక పెన్సిల్, ఒక షార్ప్నర్, అలాగే కొన్ని టెక్స్ట్ బుక్స్, అలాగే కొన్ని నోట్ బుక్స్, 1 ఐడి కార్డ్ అండ్ మాము హ్యాడ్ సెండ్ మీ లాస్ట్ ఐడి. సో అది కూడా ఒక ఐడి కార్డ్ ఉంది, అది కూడా తను లాస్ట్ ఐడి నాకు సెండ్ చేయడం అనేది జరిగింది. సో ఐ ఫెల్ట్ లైక్ క్రైయింగ్ as loudly as I could, but then I remember that school must have ended up and children must be on their way home. ఆల్రెడీ స్కూల్ అయితే అయిపోయింది, అంటే ఈ టైంకి స్కూల్ అయితే కూడా అయిపోయింది. సో అందరూ ఇంటికి వెళ్తున్నారు, everyone is going to the house and so the children must be their way and home. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. as a tired and defeated, సో ఇక్కడికి నేను చాలా అలసిపోయాను. అలాగే ఐ గాట్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ వాక్ టు ద బజార్ అండ్ వెయిటెడ్ ఫర్ ద స్కూల్ బెల్ రింగ్. నేను ఎక్కడికి వెళ్ళాను, నా బజార్లోకి వెళ్ళి అక్కడ నా ప్లేస్ కి నేను వెళ్ళాను. అంటే రెడీగా, అంటే ఇంటికి వెళ్ళాలి, అంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాను. సో అండ్ కేమ్ అవుట్ టు అండ్ వుడ్ వాక్ హోమ్ విత్ దెమ్ as I had come straight from school. అది కూడా ఎలా యాక్ట్ చేస్తున్నానంటే డైరెక్ట్ గా స్కూల్లో నుంచి ఇంటికి వస్తున్నాననే విధంగా నేను యాక్ట్ చేయడం జరిగింది. ఐ డిడెంట్ ఈవెన్ రియలైజ్ దాట్ ఐ వాజ్ స్టాండింగ్ నియర్ ద జిలేబీ వాలాస్ షాప్. నాకు అసలు ఒక ఐడియా కూడా లేదు అసలు నేను ఎక్కడ నిలబడుకున్నా అంటే వేర్ ఐఎమ్ స్టాండింగ్ బికాస్ ఇట్ ఈస్ నియర్ ఆఫ్ ద జిలేబీల వాళ్ళ షాప్. ఆ షాప్ దగ్గర నేను ఉండడం జరిగింది. సడన్ నా హల్వాయ్ కార్డ్. సో అక్కడ ఉన్న వ్యక్తి పిలిచాడు, ఏమైనా పిలిచాడంటే క్యూ బాయ్ షల్ ఐ వే రూపీ వర్త్ డోంట్ వాంట్ జిలేబీస్ టుడే. సరే ఏం అలా ఉన్నావు అబ్బాయి, నీకు ఒక 1 రూపీకి జిలేబీస్ ఇవ్వనా? సో ఎందుకు అలా ఉన్నావు, డోంట్ వాంట్ జిలేబీస్ టుడే, ఈ రోజు నీకు జిలేబీస్ వద్దా అనేసి అడిగాడు. ఐ ఫెల్ట్ లైక్ సేయింగ్ ఐ వోంట్ ఈట్ జిలేబీస్ టుడే today, but I should like to roast your liver and eat that instead. ఈ రోజు నాకు జిలేబీస్ తినడమే అసలు ఇష్టమే లేదు, దానికి బదులుగా నీ లివర్ ని రోస్ట్ చేసుకొని తినాలనిపిస్తుంది. రోస్ట్ అంటే కాల్చుకొని తినాలనేసి. బట్ ఐ వాజంట్ ఫీలింగ్ టు వెల్ ద డే, సో ఐ సింప్లీ మూవ్డ్ అవే. అసలు ఆ రోజు ఏమైందో కూడా నాకు అర్థం కావడం, కాబట్టి అక్కడ నుంచి నేను వచ్చేసాను బయటకి అనేసి అతను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ద నెక్స్ట్ డే ఐ డిడ్ ద సేమ్ థింగ్, అంటే నెక్స్ట్ డే కూడా నేను ఆ సేమ్ అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేయడం జరిగింది. ఐ గోట్ డ్రెస్డ్ అండ్ లెఫ్ట్ హోమ్. డ్రెస్డ్ అంటే స్కూల్ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్
It is school uniform. Left the house, went up to the school gate and then turned out the railway station. ఎక్కడికి వచ్చాను? Same place. Where I went? Railway station. So again I came to the railway station and repeatedly, so railway station under the same tree I sat and began to say the same prayers. మళ్ళీ అక్కడికి వచ్చాను, మళ్ళీ కూర్చొని అలాగే ప్రేయర్స్ చేస్తున్నాను. సో I repeatedly pleaded అంటే రిక్వెస్టింగ్. ప్లీడెడ్ అంటే ఏం మీనింగ్ ఇక్కడ? రిక్వెస్టింగ్ అనేది చెప్పొచ్చు. pleaded and requesting, Allah me ana at least give me to eat today is the second day. అసలు ఈ రోజైనా నాకు ఇవ్వచ్చు కదా, ఈ ఒక్క రోజు నన్ను నాకు హెల్ప్ చేయి, ఒక్క రోజైనా నాకు ఇవ్వు అనేసి ఇక్కడ అతను అడగడం అనేది జరిగింది. దెన్ ఐ సెడ్ ఆల్ రైట్ కమ్ లెట్స్ ప్లే ఏ గేమ్. చూడండి దేవుడితో ఇతను గేమ్లు ఆడుతున్నాడు. ఏంటంటే సో ఆల్ రైట్ కమ్ లెట్స్ ప్లే ఏ గేమ్, ఒక గేమ్ ఆడదామా. I will go from here to that signal. అంటే ఇక్కడ నుంచి నేను ఆ సిగ్నల్ వరకు వెళ్తాను. సో you secretly place your 4 rupees under this big rock. నువ్వు సీక్రెట్ గా అంటే ఎవరికి తెలియకుండా ఆ 4 rupees ని తీసుకొచ్చి బిగ్ రాక్ అంటే పెద్ద రాయి దగ్గర కింద నువ్వు పెట్టచ్చు కదా. సో I will touch the signal and come back. అంటే నేను వెళ్ళి ఆ సిగ్నల్ టచ్ చేసి మళ్ళీ వచ్చేస్తాను. Want fun, it will be a pick up on the rock and find your 4 rupees underneath. అంటే నేను వెళ్ళి వచ్చేలోగా నువ్వు ఆ 4 rupees ని తీసుకొని వచ్చి ఆ కింద రాకులు పెట్టే. అలాగే సో ఆర్ యూ రెడీ? ఓకే, నువ్వు రెడీరా ఈ యొక్క విషయానికి. సో ఐ ఆమ్ గోయింగ్ టువర్డ్స్ ద సిగ్నల్. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఐఎమ్ గోయింగ్ టు ద సిగ్నల్. సో 1 2 3 ఇక్కడ చూడండి 1 2 3 అనేసి అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దే ఇస్ గోయింగ్ ఫర్ ద సిగ్నల్ అండ్ హీ వాంట్ టు టచ్ దేర్ అండ్ హీ విల్ కమ్ అగైన్ అండ్ హీ కెన్ సీ ద వేర్ ఇస్ ద 4 rupees will found. So next one, I went up to the signal and returned smiling, but I could not find the courage to pick up the rock. Courage అంటే ధైర్యం. నేను సిగ్నల్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ కూడా వచ్చాను. బట్ కరేజ్ టు పికప్ ద రాక్ అంటే కరేజ్ అయితే లేదు, నాకు ధైర్యం అయితే లేదు. సో అండ్ వాట్ ఇఫ్ ద కాయిన్స్ వర్ నాట్ దేర్? సపోజ్ కాయిన్స్ అక్కడ లేకపోతే ఏం చేస్తావు? బట్ దెన్ ఐ థాట్ వాట్ ఇఫ్ దే వర్? ఇప్పుడు ఉన్నా ఏం చేయగలను, లేకపోయినా ఏం చేయగలను అనేసి ఇక్కడ ఒక థాట్ వచ్చిందండి నాకు ఇక్కడ. సో ఇలా నేను తీసుకున్నట్లయితే ఈ యొక్క లెసన్ లో మెయిన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిలేబీస్ లెసన్ లో హానెస్ట్ బాయ్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తన యొక్క వ్యూస్ ఏంటి, తను ఎలా ఉన్నాడని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు మన ఇక్కడ ఈ పార్ట్ వరకు మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.